హాయ్ మేడం. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర. ఏంటి ఆంధ్ర నుంచి బిగ్ బాస్ కోసం వచ్చారా? అవును. ఎవరి కోసం వచ్చారు? నిఖిల్ కోసం. కానీ గౌతమ్ విన్నర్ అనేసి అంటున్నారు కదా. ఆల్వేస్ నిఖిలే వస్తాడు. ఎందుకు మేడం? ఎందుకు వస్తాడంటే తను ఫస్ట్ నుంచి గేమ్స్ ఆడారు అండ్ తనకి ఫిజికల్లీ మెంటల్ అన్నిందులో చాలా స్ట్రాంగ్. నిఖిల్ కంటే గౌతమే ఇంకా బెస్ట్ గా ఆడించాడు. గౌతమ్ అన్న కూడా బాగానే ఆడారు కానీ నాకు ఫేవరెట్ అయితే నిఖిల్ కనుక సో ఆల్మోస్ట్ నిఖిల్కే విన్ చేస్తా. కానీ ఒకవేళ నిఖిల్ విన్ అవ్వకుండా గౌతమ్ విన్ అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఛాన్సే లేదు. ఆల్మోస్ట్ నిఖిల్ విన్. కానీ నిఖిల్ మన తెలుగు అతను కాదు కదా. తెలుగు అతను కాకపోతే ఏంటి, తను ఆల్రెడీ తెలుగు ఇండస్ట్రీలోనే కదా వర్క్ చేస్తున్నారు. సో ఆల్వేస్ నిఖిల్ వస్తారు. గౌతమ్ అన్న బాగానే ఆడారు. ఇప్పుడు టాప్ 5 లో ఉన్న వాళ్ళందరూ బాగానే ఆడారు. కాకపోతే నా ఫేవరెట్ అయితే ఓన్లీ ఫర్ నిఖిల్. సో నిఖిల్ విన్ అవ్వాలని నేను చూస్తున్నా అంతే. ఇప్పుడు మనకి చీఫ్ గెస్ట్ రామ్ చరణ్ అనేసి అంటున్నారు కదా, అది ఎలా? మా రామ్ చరణ్ బావా. రామ్ చరణ్ మీకు బావా? ఎవరు? పర్లేదు అక్క సపోర్ట్ చేస్తుంది ఇలాంటి దానికి కొన్ని విధాలుగా. అయితే సపోర్ట్ చేస్తుందా ఉరేస్తుందా? రామ్ చరణ్ బావకైతే ఉరేస్తుంది, నాకైతే సపోర్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఒకవేళ నిఖిల్ విన్ అవ్వకుండా గౌతమ్ కప్పు తీసుకుంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఆ ఛాన్స్ కూడా లేదండి నా మైండ్ లో. అయితే ఓన్లీ ఫర్ నిఖిల్ విన్ అవుతాడు అనుకుంటున్నా. సో ఓన్లీ ఫర్ నిఖిలే విన్ అవుతారు. ఇప్పుడు చూసుకుంటే మనము బిగ్ బాస్ హౌస్ లో గౌతమ్ కన్నా నిఖిల్ కన్నా అవినాష్ బాగా ఎంటర్టైన్ చేశాడు కదా. కానీ అవినాష్ కి విన్నింగ్ ఇవ్వకుండా ఒక నిఖిల్ కి విన్నింగ్ ఇవ్వడం అనేది ఎలా చూస్తున్నారు? తనలో ఎంటర్టైన్మెంట్ ఉంది, గౌతమ్ లో కొంచెం అగ్రెసివ్ అండ్ మాట్లాడే విధానం కొంచెం అందులో ఉంది. నిఖిల్లో ఆల్రౌండర్ కనుక నిఖిల్లో ఎంటర్టైన్మెంట్ ఉంది అండ్ గేమ్ ఫోకస్ ఉంది అండ్ నెక్స్ట్ థింగ్ ఎమోషనల్ ఉంది. సో అందుకని నిఖిల్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు కూడా నిఖిల్కే సపోర్ట్ చేయండి. నిఖిలే గెలుస్తాడు. నిఖిల్ని కూడా వెళ్ళి కలిసి వస్తాం. ఓకే. హాయ్. మేము ఫిల్మ్ నగర్ నుండి వచ్చాం. గౌతమ్ కోసం. గౌతమ్ విన్నర్ కాదు నిఖిల్ విన్నర్ అనేసి అంటున్నారు. లేదు, గౌతమే విన్నర్ అవుతాడని కొంచెం గట్టి ఫీలింగ్. ఓట్స్ వేసాం రోజు, ఇంకా విన్ అవుతాడని అనుకుంటా. బట్ అందరూ నిఖిల్ విన్నర్ అనేసి అంటున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్? లేదు, నిఖిల్ కొంచెం మాస్క్ వేసుకొని అంత మంచిగా ఆడలేదు. గౌతమ్ మంచిగా ఆడాడు, అందుకే గౌతమ్. నిఖిల్ మాస్క్ వేసుకొని ఇన్ని రోజులు ఉన్నారంటే మరి ఓట్లు వేస్తున్నారనే కదా అర్థం. దానికి పృథ్వీ వీళ్ళ సపోర్ట్ ఉంటుంది కదా, బయటకు వచ్చారు కదా, వాళ్ళు ఓట్లు కూడా పడవచ్చు, అందుకే ఇన్ని రోజులు ఉన్నాడు అని. ఇప్పుడు మరి పోలీసులు అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి ఎలా చేస్తలేరు, మరి ఏం చేస్తారు? ఇక్కడ కూడా ఉండనివ్వట్లేదు కదా. ట్రై చేస్తాం చూడడానికి. ఎవరు విన్నర్ అవుతారు? గౌతమ్ అనే అనుకుంటున్నాం. గౌతమ్. థ్యాంక్ యూ.